తొలి ట్రాన్స్జెండర్ ఐఏఎస్ అధికారిగా వైరల్ అవుతున్న ఐశ్వర్య రుతుపర్ణ ప్రధాన్ అసలు కథ ఏంటో తెలుసుకుందాం. భారతదేశంలో సివిల్ సర్వీసెస్ అంటేనే ఎంతో గౌరవం. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి ఉద్యోగాల్లోకి రావడం కోసం లక్షలాది మంది యువత ఎన్నో సంవత్సరాలు కష్టపడుతుంటారు. అలాంటి సివిల్ సర్వీసెస్ రంగంలో ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం అంటే అది కేవలం ఒక వ్యక్తి విజయం కాదు. సమాజంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటున్న ట్రాన్స్జెండర్ సమాజానికి కూడా ఇది ఒక పెద్ద ప్రేరణ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియాలో భారతదేశపు తొలి ట్రాన్స్జెండర్ ఐఏఎస్ అధికారి ఐశ్వర్య రుతుపర్ణ ప్రధాన్ అంటూ పోస్టు తెగ వైరల్ అవుతున్నాయి. అసలు ఐశ్వర్య రుతుపర్ణ ప్రధాన్ ఎవరు? ఆమె నిజంగా ఐఏఎస్ అధికారేనా? ఆమె ప్రయాణం ఎలా సాగింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఐశ్వర్య రుతుపర్ణ ప్రధాన్ ఒడిశాలోని కంధమాల్ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో జన్మించిన ఐశ్వర్య రుతుపర్ణ ప్రధాన్కు చిన్నప్పటి నుంచే తన జెండర్ ఐడెంటిటీ విషయంలో తాను ఇతరుల కంటే భిన్నంగా ఉన్నాననే భావన ఉండేది. ఆమె గురించి వచ్చిన నివేదికలు మనకు అలా చెబుతున్నాయి. ఆమె చిన్ననాటి పేరు రతికాంత ప్రధాన్. చిన్నప్పటి నుంచే సమాజం నుంచి విమర్శలు, అవమానాలు ఎదురైన చదువుపై ఆమె ఆసక్తిని మాత్రం అస్సలు వదులుకోలేదు. ఆమె ఉన్నత విద్యను కొనసాగించారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీతో పాటు జర్నలిజంలో కూడా విద్యను అభ్యసించారు. తర్వాత బ్యాంకింగ్ రంగంలో పనిచేసి ప్రభుత్వ సేవల్లోకి అడుగుపెట్టారు. 2010లో ప్రభుత్వ సేవల్లోకి వచ్చారు. ఐశ్వర్య 2010లో ఒడిశా ఫైనాన్స్ సర్వీసెస్ ఓఎఫ్ఎస్లో చేరినట్లు అందుబాటులో ఉన్న మనకు నివేదికలు చెబుతున్నాయి. ఆ సమయంలో ఆమె తన జెండర్ ఐడెంటిటీ గురించి బహిరంగంగా మాట్లాడలేదు. కానీ 2015లో తన అసలు ఐడెంటిటీని బహిరంగంగా ప్రకటించారు. ఇదే ఆమె జీవితంలో కీలక మలుపు. 2014లో భారత సుప్రీంకోర్టు నల్సా ఎన్ఏఎల్ఎస్ఏ తీర్పు ద్వారా ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కులకు, వారి జెండర్ ఐడెంటిటీకి చట్టపరమైన గుర్తింపు విషయంలో చారిత్రాత్మక మార్పు వచ్చింది. ఆ తర్వాత ఐశ్వర్య తన జెండర్ ఐడెంటిటీ అధికారిక పత్రాల్లో కూడా మార్చుకున్నారు. నేను ఎవరో దాచుకోను అంటూ ఐశ్వర్య కథ ప్రత్యేకంగా మారుతుంది. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగంతో కొనసాగిస్తూ, మరోవైపు తన జెండర్ ఐడెంటిటీ బహిరంగంగా అంగీకరించడం. ఆ కాలంలో అది అంత సులభమైన విషయం కాదు. సమాజంలో ట్రాన్స్జెండర్ వ్యక్తుల పట్ల వివక్ష, అవహేళన తక్కువగా చూడటం, ఇలాంటి సమయంలో ఆమె తీసుకున్న నిర్ణయం ఎంతో ధైర్యంతో కూడుకున్నది. ఆమె కథలో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన గుర్తింపు మన బలహీనత కాదు, మన బలం కావచ్చు అని ఆమె సందేశం ఇచ్చారు. అయితే ఆమె నిజంగా తొలి ట్రాన్స్జెండర్ ఐఏఎస్ అధికారైనా? ఇక్కడ ఒక చిన్న ముఖ్యమైన విషయం ప్రేక్షకులు మనం గమనించాలి. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఐశ్వర్య రుతుపర్ణ ప్రధాన్ ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ ఐఏఎస్ ఆఫీసర్గా పేర్కొంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. కానీ అందుబాటులో ఉన్న విశ్వసనీయ నివేదికలో ఆమెను ఇండియాస్ ఫస్ట్ ఓపెన్లీ ట్రాన్స్జెండర్ సివిల్ సర్వెంట్గా, అంటే భారతదేశపు తొలి ఓపెన్లీ ట్రాన్స్జెండర్ సివిల్ సర్వెంట్గా పేర్కొన్నారు. ఆమె ఒడిశా ఫైనాన్షియల్ సర్వీసెస్లో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. అందుకే సోషల్ మీడియాలో కనిపిస్తున్న తొలి ట్రాన్స్జెండర్ ఐఏఎస్ అనే టైటిల్ అధికారిక ఐఏఎస్ క్యాడర్ రికార్డుతో ధృవీకరించకుండా ఖచ్చితమైన నిజంగా చెప్పడం కంటే భారతదేశపు తొలి ఓపెన్లీ ట్రాన్స్జెండర్ సివిల్ సర్వెంట్గా గుర్తింపు పొందిన ఐశ్వర్య రుతుపర్ణ ప్రధాన్ అని చెప్పడం మరింత ఖచ్చితమైనది. ఆమె కథ ఎందుకు ముఖ్యమైనదని మనం తెలుసుకుందాం. ఐశ్వర్య కథ ఒక ఉద్యోగం గురించి మాత్రమే కాదు, ఇది అవకాశాల గురించి. ఒక వ్యక్తి తన జెండర్ ఐడెంటిటీ కారణంగా వెనుక పడిపోకూడదనే సందేశం ఉంది. చదువు ఉంటే, ప్రతిభ ఉంటే, కష్టపడే మనస్తత్వం ఉంటే, అవకాశాలు లభిస్తే ట్రాన్స్జెండర్ వ్యక్తులు కూడా ప్రభుత్వ వ్యవస్థలో అత్యున్నత స్థాయిలో సేవ చేయగలరని ఆమె ప్రయాణం చూపించింది. ఇది కేవలం ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి మాత్రమే కాదు, సమాజంలోని ప్రతి ఒక్కరికి ఇది ఒక సందేశం. యువత ఆమె ప్రయాణం ఇచ్చే సందేశం ఏంటంటే, జీవితంలో మనం ఎదుర్కొనే పరిస్థితులు ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండవు. కొంతమందికి కుటుంబ సమస్యలు ఉంటాయి, కొంతమందికి ఆర్థిక సమస్యలు ఉంటాయి, మరికొందరికి సమాజం నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. కానీ మన లక్ష్యం స్పష్టంగా ఉంటే, మనపై మనకు నమ్మకం ఉంటే ఆ అడ్డంకులను ఒక్కొక్కటిగా దాటవచ్చు. ఐశ్వర్య రుతుపర్ణ ప్రధాన్ ప్రయాణం కూడా అదే విషయాన్ని గుర్తు చేస్తుంది. గుర్తింపు వేరు, ప్రతిభ వేరు. ఒక వ్యక్తి జెండర్ ఐడెంటిటీ ఆధారంగా తన స్వార్థాన్ని నిర్ణయించకూడదు. చివరగా ఏంటంటే, ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఈ వార్త చూస్తే దాని వెనుక ఉన్న అసలు విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఐశ్వర్య రుతుపర్ణ ప్రధాన్
భారతదేశంలో తొలి ఓపెన్లీ ట్రాన్స్జెండర్ సివిల్ సర్వెంట్గా విస్తృతంగా గుర్తింపు పొందిన వ్యక్తి. ఆమె ఒడిశా ఫైనాన్షియల్ సర్వీసెస్లో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేశారు. ఆమె ప్రయాణం ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. అదేమిటంటే మన గుర్తింపు ఏదైనా కావచ్చు, మన కళలకు మాత్రం హద్దులు ఉండకూడదు. సమాజం మనల్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టొచ్చు, కానీ మనల్ని మనం నమ్మినప్పుడు మన ప్రయాణం ఇతరులకు కూడా మార్గదర్శకంగా మారుతుంది. ఇలాంటి నిజమైన ఆసక్తికరమైన వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరొక ఆసక్తికరమైన వార్తతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.